నరసాపురంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. నరసాపురం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎన్నికల ప్రసారాన్ని స్పీడ్ పెంచారు. ప్రస్తుతం బొమ్మిడి నాయకర్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నరసాపురంలో ఎన్నికల వాతావరణం. అందరికీ నమస్కారం అండి. అదేవిధంగా నరసాపురం నియోజకవర్గంలో మేము గతం నుంచి కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం. మేము వారి సమస్యలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తే ప్రజలకు మేము ఏ రకంగా మేము సహకరించగలన్న దాని మీద కూడా మేము ప్రజలందరినీ కూడా కలవడం జరిగింది. ఈ రోజున నరసాపురం పట్టణం 28వ వార్డులో మేము ఇక్కడ ఈ రోజున క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రతి ఇంటికి కూడా ప్రతి గడపకి వెళ్ళి వారి ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ సమస్య ప్రధానంగా డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పడుతున్నారు. అదే డ్రైనేజీ విధానం చాలా ఇబ్బందికర పరిస్థితులు. ప్రతి ఇంట్లో కూడా డ్రైనేజీ విధానం బాగోలేదు, మాకు సరిచేయాలి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మేము ఒక్కటే చెప్తున్నాం, జనసేన పార్టీ, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ రెండోసారి గతంలో ఓడిపోయినా 24 ఎలక్షన్లో కూడా ఈసారి నాకు అవకాశం కల్పించారు. ప్రజలకు కూడా ఒక బాధ్యతగా వారి కుటుంబంలో వ్యక్తిగా నేను వారి సమస్యలు కూడా నేను నా భుజం మీద వేసుకుని ఆ సమస్యలు పరిష్కారం జరిగే విధంగా నా ప్రయాణం ఉంటుందని చెప్పి నేను మీ ద్వారా నరసాపురం నుంచి ప్రజలు తెలియజేస్తున్నాను. నేను అదేవిధంగా చూస్తున్నాం, గతంలో కూడా నేను తక్కువలో ఓడిపోవడం కానీ ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలకి నేను అందుబాటులో ఉన్న సందర్భం కానీ ఏదైతే ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయో ఈ 5 సంవత్సరాల్లో కూడా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఆ రోజు ప్రజలకి నమ్మించి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అండగా ఉంటాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలు కూడా రాష్ట్రాన్ని నాశనం చేసిన పరిస్థితి మేం చెప్పడం కాదు, ప్రతిపక్ష పార్టీలుగా మేం చెప్పడం కాదు. ఇవాళ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎప్పుడు ఏ రోజున ఎలక్షన్స్ వస్తాయో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టే విధంగానే ఈ ప్రజలు తీర్పిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగానే మేము తెలియజేస్తున్నాం. మేము ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముదునూరి ప్రసాదరాజు గారు ఏవైతే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా మరొకసారి నేను విజయం సాధించబోతున్నానని చెప్పుకొస్తున్నారు. అంటే ఒక విషయం మనం మాట్లాడుకోవాలండి. అంటే నరసాపురం నియోజక ప్రజలు రెండవసారి ప్రసాదరాజుకి అవకాశం కల్పించారు ఇక్కడ. అంటే ఆ రోజు నమ్మారు, జగన్ దృష్టిలో పెట్టుకున్నా లేకపోతే ప్రసాదరాజు న్యాయం చేస్తాడన్న ఆలోచన మీద ప్రజలు నమ్మి ఆ రోజున ఓట్లేసి గెలిపించారు. అంటే ఈ 5 సంవత్సరాలు కూడా అంటే దాదాపు వీళ్ళు మేనిఫెస్టోలో చెప్తున్న రకంగా 500 కోట్ల రూపాయలతోటి 5,000 కోట్ల రూపాయలతోటి ఏదో మేము నరసాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. అంటే ఎక్కడ ఎవరికి కనబడిన పరిస్థితి. ఈ 5,000 కోట్ల రూపాయలు ఏమైనా కుంభకోణం కానీ వీళ్ళందరూ తినేసారేమో మాకు అర్థం కావట్లేదు. కానీ ఎక్కడ కూడా నరసాపురం నియోజకవర్గానికి ఏ రకమైన అభివృద్ధి అన్నది కూడా శూన్యం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాలి మనం. అంటే ఎందుకు చేతనంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు నరసాపురం నియోజకవర్గానికి వచ్చి ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ రోజు వేలాది మంది ప్రజల సమక్షంలో చెప్పారు. ఆయన దాదాపు 3,300 కోట్ల రూపాయలు ఆ రోజున కూడా శంకుస్థాపన చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఎక్కడా కూడా ఏది కూడా ఆ రోజులో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటి, అదేవిధంగా బస్ స్టాండ్ ఒకటి, ఆ 2 నిర్మాణం జరిగినాయి తప్ప కానీ మిగతాది ఏది కూడా ఈ 3,300 కోట్ల రూపాయలు ఏ రకమైన అభివృద్ధి కానీ శంకుస్థాపన కానీ ఒక నామమాత్రపు ప్రజల్ని నమ్మించి ఒక ఓటు హక్కు కిందగానే వాళ్ళని చేసిన తప్ప కానీ ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రసాదరాజు గారు కూడా ఏదైతే నరసాపురం నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి పార్లమెంట్ని జిల్లా కేంద్రంగా చేసిన సందర్భంలో కేంద్రాన్ని కూడా ఇక్కడ జిల్లా కేంద్రంగా అవకాశాన్ని చేజార్చి ఒక అసమర్థత ఎమ్మెల్యేగా కూడా ప్రజలందరూ చెప్తున్నారు. మేము మాట్లాడతాం కాదు, మేము ప్రతిపక్ష పార్టీలో మేము మాట్లాడతాం కాదు, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా చెప్తున్నారు ఈ ప్రసాదరాజుకి ఓటు వేయమని చెప్పి ప్రజలు చెప్పే పరిస్థితి కనబడుతుంది. మాకు అధికారాన్ని ఇవ్వండి, మీకు మంచి పరిపాలన అందిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగానే, దేశవ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, నియోజక స్థాయిలో కూడా ఒక మంచి పరిపాలన ప్రజలకు అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము.